నమస్తే డాక్టర్. నమస్తే. ఈ విద్ధకర్మ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాము. అంటే ఏంటిది? అంటే పంచకర్మ అనేది ఒకటి మాత్రమే ఆయుర్వేదంలో తెలుసు. విద్ధకర్మ అంటే ఏంటి అసలు? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే విద్యాకర్మ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్మాల్ పారాసర్జికల్ ప్రొసీజర్ ఓన్లీ. ఏంటి అంటే అందులో వచ్చేసి లైక్ దేర్ విల్ బీ సర్టన్ పాయింట్స్ మన బాడీలో. ఆ పాయింట్స్ అంటే మర్మ అని అంటాము. యాక్చువల్ అంటే అది వైటల్ పాయింట్స్ అంటాం మనము. ఓకే. మర్మ పాయింట్స్ ఉంటాయి. సో ఆ పాయింట్స్లలో ట్రీట్మెంట్ ఏంటి అంటే లైక్ మనకు హెల్త్ ప్రాబ్లం లైక్ మైగ్రేన్ ఉంటుంది, లైక్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి, అలా సైట్స్ అదే లైక్ ఎక్టోపియా మయోపియా ఉంటుంది, సో లైక్ ఐ సైట్ ఉంటుంది, అలా డిఫరెంట్ డిసీజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్లో మనము స్మాల్ ప్రిక్ తీసుకోవడం ఉంటుందన్నమాట. అది దాన్ని విద్ధకర్మ అంటారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏ కేసెస్లో ఎక్కువగా చేస్తారు? ఇప్పుడు మీరు పాయింట్స్ అన్నారు కదా. సో యాక్చువల్లీ ఏంటంటే మనకు మైగ్రేన్లో మాత్రం మైగ్రేన్లో కూడా చేస్తారు, లైక్ జాయింట్ పెయిన్స్లలో చేస్తారు, మళ్ళీ తర్వాత ఐసైట్లో చేస్తారు, మళ్ళీ ఇంకా లైక్ సయాటికాలో చేస్తారు, బ్యాక్ పెయిన్కి చేస్తారు, స్పైనల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా చేస్తాము. ఓకే. ఇట్లా చాలా వాటికి వీ హ్యావ్ ద సొల్యూషన్ ఇన్ దాట్. యాక్చువల్లీ ఏంటి అంటే ఇది చేసుకోవడం వల్ల ఇట్స్ అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే లైక్ మెడికేషన్ అంటూ ఏమి ఉండదు దీనికి. ఓన్లీ వి డూ సిట్టింగ్స్. ఇంటేక్ ఏం తీసుకోవాలి? లేదు, సిట్టింగ్స్ చేస్తారు. ఓకే. ఎంత సివియర్గా ఉంటే చేస్తారు? అండ్ ఈ విద్ధకర్మ ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? సివియారిటీ అనేది ఎంత సివియర్ ఉన్నా చేస్తాము. క్రోనిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఏముందంటే కొంచెం టైం పడుతుంది తక్కువడానికి. ఓకే, బట్ ఏంటంటే అక్యూట్ స్టేజ్లో ఉంటే మాత్రం ఇమీడియట్ రిలీఫ్ అయితే ఉంది బాగా. ఓకే, సో పాయింట్స్ ఏంటి అంటే పాయింట్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మర్మ పాయింట్స్ అనేవి ఉంటాయి మనకు. ఆ మర్మ పాయింట్స్ కానీ మళ్ళీ తర్వాత దీనికంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి మనకి. సో జాయింట్ పెయిన్స్కి కొన్ని పాయింట్స్, మళ్ళీ తర్వాత మనకు హెడ్ఏక్కి, మైగ్రేన్కి, ఐసైట్కి, మళ్ళీ తర్వాత బ్యాక్ పెయిన్కి, ఇలా చాలా విషయాలలో ఈవెన్ ఇన్ఫర్టిలిటీలో కూడా దీంట్లో చాలా బాగా రిజల్ట్ ఉందండి. ఇన్ఫర్టిలిటీలో కూడా? ఓకే. ఓకే, నైస్. సో ఈ విద్ధకర్మ అనేది మీరు మైగ్రేన్కి ట్రీట్మెంట్ అన్నారు కదా, ఇది ఎంత టైం పడుతుంది? ఇట్స్ నథింగ్ బట్ అండి అట్లీస్ట్ ఒక 15 minutes అంతే. జస్ట్ పాయింట్స్లలో బట్ సిట్టింగ్స్ అనేది డైలీ తీసుకోవాలి. అట్లీస్ట్ ఒక 3 సిట్టింగ్స్లో కూడా చాలా మంది నార్మల్ అయిపోతారు. కొంతమంది 5 సిట్టింగ్స్లో నార్మల్ అవుతారు. అంటే డైలీ తీసుకుంటే? ఎస్. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఒక 5 సిట్టింగ్స్ తీసుకున్నారు అనుకోండి, బాగుంది, మళ్ళీ ఫ్యూచర్లో వస్తుందా లేకపోతే అవి యాక్చువల్లీ రాదు, మాక్సిమం రాదు. బట్ దాంతో పాటు వాళ్ళు తీసుకునే లైఫ్ స్టైల్ కూడా కొంచెం చాలా ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. ఎలా తీసుకున్నా ఈ ట్రీట్మెంట్ అనే కాదు, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఫస్ట్ కొంచెం లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవాల్సిందే కదా. ఓకే. సో మళ్ళీ రాకూడదు అంటే బెటర్ దే షుడ్ చేంజ్ దేర్ డైలీ లైఫ్ స్టైల్. ఓకే. ఓకే. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ కూడా మీరు ట్రీట్ చేస్తారన్నారు కదా, ఎలా చేస్తారు అది? యాక్చువల్లీ ఇన్ఫర్టిలిటీలో కూడా చాలా వరకు పాయింట్స్ ఉంటాయండి. ఇది డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్, వెదర్ దే ఆర్ ఇన్ టు ద లెస్ స్పర్మ్ కౌంటా, లేకపోతే ఉమెన్లో ప్రాబ్లమ్స్ ఉందా, లేడీస్లో ఉందా, జెంట్స్లో ఉందా, ఎన్ని ఇయర్స్లో ఉంది అనేది, ఏమన్నా ట్యూబల్ బ్లాకేజ్ ఉందా, ఇంకా అన్ని కన్సిడర్ అయ్యి చేస్తాం అనమాట ఇన్ఫర్టిలిటీలో. అది కూడా ఇలాంటి స్మాల్ సిట్టింగ్స్? ఎస్. ఓకే. ఓకే. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ ఉంది? యాక్చువల్లీ వన్ థింగ్, మెయిన్ థింగ్ ఏంటి అంటే వీ హ్యావ్ లర్న్ ఫ్రమ్ అవర్ లైక్ గురు. యాక్చువల్లీ ఇట్స్ ఇన్వెంటెడ్ బై డాక్టర్ ఆర్బి జోగేట్ సార్ అని ఉంటారు. వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఈస్ లైక్ ఓల్డ్ పర్సన్, ఈస్ నాట్ దేర్. యాక్చువల్లీ అతన్ని డిసేబుల్ డాక్టర్ చంద్రశేఖర్ దేశ్ముఖ్ అనేసి ఆ సార్ ఈ నౌ హీస్ ట్రైనింగ్ లాట్ ఆఫ్ డాక్టర్స్. Okay. We trained from them only. So in that way, like whatever the knowledge they are sharing, ఇదేంటంటే ఇది వచ్చేసి మనకు ఒక సర్జికల్ ప్రొసీజర్, చిన్న సర్జికల్ ప్రొసీజర్ లాగానే. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది వచ్చేసి కూడా డిపార్ట్మెంట్ శల్య అని ఉంటుంది, వేర్ హ్యావ్ డన్ మై ఎంఎస్ ఇన్ ఆయుర్వేద. అందులోనే ప్రొసీజర్ ఇది విద్ధకర్మ అనేసి. సో ఏంటంటే బాగా పెయిన్ మేనేజ్మెంట్ అనేది, అండ్ ఆల్సో అక్కడ ఉండే విషేటెడ్ దోషాస్ అనేది కూడా డౌన్ అయిపోయి ఆ పాయింట్స్లలో బాగా పెయిన్ అన్నీ కూడా తక్కువైపోయి బాడీలో రిజిడిటీ, ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ రిజిడిటీ కూడా తగ్గిపోతుంది. ఎస్, నేను చాలా మందికి చేస్తున్నాను ఇప్పుడు. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో దే ఆర్ నౌ అన్ఏబుల్ టు ఫోల్డ్ దేర్ లెగ్స్. నౌ దే ఆర్ అట్లీస్ట్ ఫోల్డింగ్ అండ్ దే ఆర్ వాకింగ్. కొన్ని హెల్త్ ఇష్యూస్ ఎలా ఉంటాయంటే సీరియస్ కాదు, బట్ లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోతుంది, డిస్టర్బ్ అవుతూ ఉంటారు.
సో అలాంటి వాటికి మీరు చెప్పిన విద్యకర్మ బాగా యూజ్ యా అవుతుంది. ఎస్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. ఓకే, ఇంటేక్ మెడిసిన్స్ లేకుండా తగ్గించడం అనేది ఒక ఎత్తు అయితే యా కొన్ని విషయాలలో ఏంటి అంటే విద్యకర్మ చేస్తూనే దే క్యాన్ టేక్ చేసుకోవచ్చు. తీసుకోవచ్చు, ఇంటేక్ మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లం. ఇప్పుడు క్రోనిక్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దీంతో పాటు అది కూడా ఇవ్వాల్సి వస్తుంది కొన్ని కండిషన్స్ లో. ఇఫ్ ఇట్ ఇన్ అక్యూట్ స్టేజ్ లో ఉంటే ఇట్స్ వీ క్యాన్ అవాయిడ్. ఓకే ఓకే, జస్ట్ ఓపీ వచ్చి Yeah, వెళ్ళిపోవచ్చు, వచ్చు. వాళ్ళేమి Yeah, nothing, జాయిన్ nothing, అవ్వాల్సిన nothing, అవసరం nothing, లేదు. nothing. సరే, ఇప్పుడు ఇలాగే మనకి సయాటికా పెయిన్స్ ఎక్కువ Yes, వస్తూ yes, ఉంటాయి, yes. బ్యాక్ పెయిన్స్, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్, వీటికి కూడా ఉన్నారు ఇది. ఎస్ అండి, సర్వైకల్ స్పాండిలైటిస్కి, బ్యాక్ పెయిన్కి, మళ్ళీ తర్వాత నడుము నొప్పికి, చాలా వరకు అన్ని దానికి కూడా ఉన్నాయి ఓకే, పాయింట్స్ ఉన్నాయి. అండ్ వీ డూ ద సిట్టింగ్స్ అనమాట, ఎవ్రీథింగ్ వీ హ్యావ్ దట్. ఓకే. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు పేషెంట్స్కి బాగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి, ఎక్కువ సిట్టింగ్స్ పడిన ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? అంటే దేనికి చేశారు ఎక్కువ సిట్టింగ్స్? యాక్చువల్లీ ఏంటంటే ఎక్కువ సిట్టింగ్స్ ఇన్ ద సెన్స్ లైక్ ఎవరికైతే లైక్ 2 or 3 డిసీజెస్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు Correct. కొంతమందికి మైగ్రేన్ ఉంటుంది, జాయింట్ పెయిన్స్ ఉంటుంది, Correct. కొంతమందికి సయాటికా కూడా ఉంటుంది. అలా ఉన్నప్పుడు దే నీడ్ మోర్ సిట్టింగ్స్. ఓకే, ఇఫ్ దే హ్యావ్ ఒకటే ఉంది, లైక్ జాయింట్ పెయిన్స్ ఉంది, లేకపోతే క్యాల్కినియస్ టెండనస్ ఉంది, టెన్నిస్ ఎల్బో ఉంది, మైగ్రేన్ ఒకటే ఉంది అంటే దే క్యాన్ గో వెరీ సూన్, సిట్టింగ్స్ అయిపోతాయి. బట్ కమింగ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏ పర్సన్కి ఉన్నప్పుడు టేక్స్ టైం. ఓకే ఓకే ఓకే, ఇది పంచకర్మలా కాకుండా విద్యకర్మ అనేది జస్ట్ లైక్ అంటే ఒక బ్యాడ్ బ్లడ్ని తీసేసి దాన్ని కవర్ షేటెడ్ ఉన్న బ్లడ్ తీసేస్తే పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు ఓకే ఓకే, సో ఇప్పుడు మైగ్రేన్ అన్నా, లేకపోతే సర్వైకల్ స్పాండిలైటిస్ అన్నా, లేకపోతే మీరు అన్నట్టుగా ఇన్ఫర్టిలిటీ అన్నా, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ కాబట్టి మీరు అన్న విద్యకర్మతో చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, విద్యకర్మ అనేది మైగ్రేన్ కానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ కానీ, లేదు సయాటికా పెయిన్స్, సర్వైకల్ స్పాండిలోసిస్, తర్వాత ఇన్ఫర్టిలిటీ, ఇలాంటి వాటికి చాలా బాగా యూజ్ అవుతుందని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. నమస్తే.